యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు శరీర వాంఛలకు ఉపవాసం అన్నమాట. నిన్న నేత్రాశకు ఉపవాసం. ఇంకా కన్నులు ఏవి ఇప్పటి నుంచి కింద వాటిని వెతకూడదు, కోరుకోకూడదు. మనం తెలుసుకున్నాం కదా, అహబ్ రాజు గారి ద్వారా, ఆకాన్ ద్వారా, తర్వాత గెహాజీ అయితే శాపాన్ని తీసుకొని వస్తాడు తన వంశానికి అన్నమాట. కనుక మనము క్రింద వాటిని ప్రేమించొద్దు. మనం పరలోక తండ్రి బిడ్డలు, పరలోక పౌరులం. మనము పరలోక తండ్రి కుటుంబ సభ్యులంగా ఎలా యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యాన్ని వెతికాడో, దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తాన్ని చేసి దేవుని ప్రేమ లోకానికి అందించి దేవుని యొక్క నీతిని లోకానికి అందించి ఆయన నీతిగా, ప్రేమగా, కరుణగా జీవించాడో మనం కూడా అలాగే జీవించాలి అన్నమాట. మనము యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి యేసు ప్రభు దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారంటే రోమా 8:29 అండి. పరలోక తండ్రి మనల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే మనము యేసుక్రీస్తును పోలి జీవించడానికి, ఆయనలాగా జీవించడానికి. ఆయన క్రీస్తు, పెద్ద క్రీస్తు అయితే యేసు ప్రభు, మనంతా చిన్న చిన్న క్రీస్తులు అన్నమాట. అట్లా మనం జీవించాలి అని. అలాగే యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ మనకి ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారండి, చివరి ఆజ్ఞ. పరలోకానికి అలా వెళ్తూ అపోస్తుల కార్యాలు 1:8, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. శక్తి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనము ఈ లోకాన్ని జయించగలం. లోక ఆశల్ని, శరీర వాంఛల్ని, నేత్ర ఆశని, గర్వాన్ని, సైతాన్ నుంచి వచ్చే అన్నిటినీ కూడా మనం జయించగలం అన్నమాట. ఈ అపవిత్ర ఆత్మలు ఇవన్నీ కూడా శరీరంలోంచి పుట్టే వాంఛలు అన్నమాట. కళ్ళ ద్వారా చూపిస్తాడు సైతాన్. ఆ తర్వాత గర్వం, ఇవన్నీ కూడా దేవుని నుంచి రాలేదు. ఇవన్నిటినీ జయించాలంటే మనకు కావాలి పరిశుద్ధాత్మ. కనుక ప్రతిరోజు సెల్ ఛార్జింగ్ చేసుకుంటాం, అది కాదు, మన ఆత్మని ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట పరిశుద్ధాత్మ శక్తి చేత. ఎట్లా పరిశుద్ధాత్మని మనం పొందుతామంటే, నేను చెప్తున్నానండి అనుభవంతో, మనం దేవుని యొక్క మాటకి ఎంత విధేయత చూపిస్తామో అంతగా అభిషేకాన్ని మనం పొందుతాం అన్నమాట. ఆయన మాట ఈరోజు నాతో ఒకటి చెప్పారు, నేను అది చేస్తే నాకు రేపటి కొరకు ఆయన శక్తిని ఇస్తారనమాట. అందుకే మోషే 120 సంవత్సరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 34:7 ఉంటుంది. మరణించు నాటికి మోషే వయసు 120. ఆయన కంటి చూపు మందగించలేదు, ఆయన బలము ఉడిగిపోలేదు అని ఉంటుందన్నమాట. మరి అబ్రహాం కూడా దేవుని చిత్తాన్ని చేస్తాడండి, దేవుడు చెప్పింది చేస్తుంటాడు. ఆయన కూడా 175 సంవత్సరాలు ఆయన జీవిస్తాడనమాట. కాలేబు మనం చూస్తాము యెహోషువ 14లో. ఆయన యెహోషువ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, 45 సంవత్సరాల వయసు అప్పుడు నాకు ఎంత బలం ఉందో, ఇప్పుడు 85 సంవత్సరాలు నేను అదే బలాన్ని కలిగి ఉన్నాను. వేగు చూడ్డానికి మోషే పంపిస్తాడనమాట. 12 మందిని 12 గోత్రాల నుంచి పంపిస్తే అందులో 10 మంది అబద్ధాలు చెప్తారు, 2 నిజం చెప్తారు, కాలేబు, యెహోషువ. యెహోషువ అయితే మరి మోషే యొక్క శిష్యుడు అన్నమాట. 40 సంవత్సరాలు సేవ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరినీ దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. యెహోషువకి మోషే తర్వాత అభిషేకాన్ని ఇస్తారు. యోర్దాన్ని దాటించి కానాన్ని జయించి కానా దేశాన్ని 12 గోత్రాలకి పంచడానికి అన్నమాట. ఇలా యెహోషువ 7 సంవత్సరాలు జయించి మరి 8 సంవత్సరాలు పడుతుందండి ఒక్కొక్కరికి నేలను పంచి ఇవ్వడానికి. ఆ టైంలో కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చి, అప్పుడు మనం వేగు చూడడానికి పంపించాడు కదా మోషే, అప్పుడు మనం చూసి వచ్చి ఉన్నట్టుగా చెప్పాం కదా, అందువల్ల యావే దేవుడు మోషేకి చెప్పాడు, వీళ్ళు ఉన్నట్టుగా చెప్పారు. కనుక కాలేబుకి ఇదో హెబ్రోన్ని
వారసత్వ భూమిగా ఇవ్వాలి అని. అప్పుడు చెప్పాడు కదా దేవుడు మోషే కూడా వాగ్దానం చేశాడు, కనుక నాకు అది ఇవ్వండి అంటే యెహోషువ ఇచ్చేస్తాడనమాట. దేవుడు వాగ్దానం చేసింది మనం దేవుణ్ణి అడగొచ్చు అనమాట, ఇది ఇవ్వండి అని. ఎక్కడ ఇవన్నీ వాగ్దానాలండి, కనుక వాగ్దానాల ప్రకారం ప్రార్థించాలన్నమాట. సో నేను త్రాగుడు గురించి దేవుణ్ణి అడుగుతున్నా, ఇది ఎట్లయినా ప్రభా, ఎట్లయినా మీరు మూసేసేయాల్సిందే, కాపాడాలి ప్రభా అని చెప్పి అప్పుడు ఈ వాక్యాలు ఇచ్చారనమాట. యెషయా 24:9 ఆ వాసన పడకుండా యోవేలు గ్రంథంలో ఇంకా మీకు మద్యం దొరకదు అట్లా అనమాట. తర్వాత ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో ఒక తెగ ఉంటుందండి. రేకాబీల వంశంలో యోనాదాబు అనేటటువంటి వ్యక్తి, మరి ఆ వంశంలో వాళ్ళు ఎవ్వరూ తాగకూడదని చెప్తాడంటండి. ఎప్పుడో చెప్తాడు, కానీ వాళ్ళు ఆ పెద్ద ఆయన చెప్పాడు అని వాళ్ళ తాతయ్య ముత్తాతలు అనుకోండి తరతరాలు తాగకుండా ఉంటారండి. మీరు మీ పిల్లలకి ఏంటి చెప్తున్నారు? ప్రొద్దున్నే లేచి బైబిల్ చదువుకోండి, బైబిల్ దేవుడు చెప్పినట్లుగా మీరు జీవించండి, మీ నోటితో మీరు అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు. తోబితు గ్రంథం 4వ అధ్యాయం చదవండి. తోబితు తన కుమారుడు తోబియాకి చాలా మంచి హితబోధన చేస్తాడనమాట. నాయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేసేయి, మద్యాన్ని తాగకు, వేషల ధరికి పోకు, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి భోజనం తీసుకొని వెళ్ళు. ఎన్ని మంచి విషయాలు. నేను చనిపోయిన తర్వాత నన్ను మర్యాదగా పాతిపెట్టు, తర్వాత మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. అందులో చాలా విషయాలు ఉంటాయండి. పేదవాళ్ళకి అన్నం పెట్టు నాయనా అని చెప్పి చాలా విషయాలు ఉంటాయి. మీరేం చెప్తున్నారు? తల్లిదండ్రులుగా మీరేం చెప్తున్నారు చూద్దాం. గలతీ 5:16 నుంచి ఈరోజు మీరు చదవాలి. గలతీ 5వ అధ్యాయం అన్నమాట. పౌలు రాస్తున్నాడు, మీరు ఆత్మలో జీవించండి, శరీర వాంఛలను తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేసేయండి. శరీరం ఏది కోరుకుంటుందో అది ఆత్మ కోరుకునేదానికి విరుద్ధంగా ఉంటుంది. శరీరం మట్టిలోంచి వచ్చింది కాబట్టి ఎప్పుడు కింద విషయాల్ని కోరుకుంటుంది. ఆత్మ దేవుని నుంచి వచ్చింది కాబట్టి పై విషయాల్ని కోరుకుంటుంది. కనుక ఆత్మ పై వాటిని, శరీరం క్రింది వాటిని, ఈ రెండిటి మధ్యలో పోరాటం జరుగుతుంది. నేను ముందే మీకు చెప్పాను, నేను మరలా చెప్తున్నాను అంటే ముందే చెప్పేశాడనమాట. గలతీకి ముందు ఇంకా ఏం లేఖలు ఉన్నాయో మీరు చూడండి. ఆ లేఖల్లో కొరింథీ లేఖ మీరు చదివితే 1 కొరింథీ 6లో 9, 10లో ఆయన చెప్తాడనమాట. విగ్రహారాధన చేసేవాళ్ళు, ఆ తర్వాత అబద్ధాలు, దొంగతనాలు, త్రాగుబోతులు, వ్యభిచారులు, మోసగాళ్ళు దేవుని రాజ్యంనకు వారసులు కారు, సైతాను రాజ్యానికి వారసులు అవుతారు. అంటే వీళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మరలా నేను చెప్తున్నాను, ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎలాంటి పనులు అక్కడ మీరు చదవండి. గలతీ 5:19 నుంచి అసూయ, తిండ్లుబోతనము, వర్గతత్వము, త్రాగుబోతుతనము, మాత్సర్యము, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూడడం, అపవిత్రమైన వినడం, ఇదంతా కూడా అపవిత్రమైనవి. అంటే నిజానికి అపవిత్ర ఆత్మలు, దయ్యాల లోపలికి వెళ్ళడం అన్నమాట. మన దేహం దేవుని యొక్క ఆలయంగా ఉండాలన్నమాట. క్రింద వాటిని వెతకూడదండి. ప్రొద్దున ఇది జ్ఞాపకం చేశారు, ఇది చెప్పమ్మా అని. ఏంటంటే పక్షిరాజు ఉంటుంది కదండి. పక్షిరాజు ఏంటంటే ఎప్పుడు సూర్యుని వైపు పైకి 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 గురి ఎప్పుడు సూర్యుని మీద పెట్టి పైకి పైకి ఎగురుతూ ఉంటాడనమాట పక్షిరాజు. మనం కూడా ఆ పక్షిరాజులాగా నీతి సూర్యుడైన యేసు ప్రభు మీద మన గురి ఉండాలన్నమాట. అలా రాస్తాడు యోహాను సువార్త. అలా ఉంటుంది. మన హృదయాలు ఎప్పుడు పరలోకంలో ఉన్న వాటి మీదకి, ఆత్మలో జన్మించాలి, పరిశుద్ధాత్మని పొందాలి. మనం పరిశుద్ధాత్మని పొంది మనమే ఒక జీవజల నదిలాగా ఉండాలి. నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు, నోటిలో నుంచి దేవుని యొక్క వాక్యం, చేతుల్లోంచి దేవుని కరుణ, మనం అలా ప్రవహించే కరుణ నదిలాగా, ప్రేమ నదిలాగా, నీతి నదిలాగా ఉండాలన్నమాట. అయితే ఏంటంటే పక్షిరాజు గుడ్లు కొండ మీద పెడతాడండి.
అప్పుడు ఆ తర్వాత ఆ గుడ్లలోంచి పిల్లలు వస్తాయి కదా. అయితే ఒకసారి అందులోంచి పక్షిరాజు గుడ్డు ఒకటి పొరపాటున కొండ జారి కిందకి వచ్చేసిందంట. అక్కడ క్రింద మరి మనుషులు జీవిస్తున్నారు. అక్కడ మరి కోడి కూర్చొని ఉందన్నమాట. కోడేమో కోడి గుడ్ల మీద కూర్చుంది. ఈ గుడ్డు కూడా వచ్చి దాంతో కలిసిందనమాట. అప్పుడు కోడి పొదుగుతుంది కదా, ఆ కోడి గుడ్లలోంచి కోడి పిల్లలు వచ్చేసాయి. పక్షిరాజు గుడ్డులోంచి పక్షిరాజు పిల్ల వచ్చిందనమాట. ఆ తర్వాత ఇవన్నీ తింటున్నాయి, కోడి పిల్లలు తింటాయి కదా, గింజలన్నీ తింటున్నాయి అన్నమాట. వాళ్ళ అమ్మ కూడా ఉంది. పైన ఒక పక్షి రాజు అలా ఎగురుతూ చూస్తాడనమాట. కోడి పిల్లలు వేరే ఉంటాయి, పక్షిరాజు పిల్ల వేరే ఉంటుంది. అయ్యో ఇదేంటి పక్షిరాజు పిల్ల కోడి పిల్లలతో కలిసి కిందవి తింటుంది అని ఆ పక్షిరాజు కిందికి వచ్చి, అదేంటి నువ్వు పక్షిరాజు కదా, నువ్వు కొండ మీద నుంచి అలా పైకి ఎగరాలి, కానీ ఇలా కోడి పిల్లలతో కలిసి కింద వేరుకొని తింటున్నావేంటి అని అంటే, కాదు నేను ముందు నుంచి ఇట్లానే కిందవే ఏరుకొని తింటున్నాను. కాదు నువ్వు పైకి ఎగరాలి, ఇట్లా వీటితో నువ్వు ఉండకూడదు, ఈ కిందవి నువ్వు అపవిత్రమైన తినకూడదు, లే నేను నీకు చూపిస్తా చూడు, ఇలా రెక్కలు చాచి ఎగురు అని తన రెక్కల మీద పెట్టుకొని ఎగురు అని కొంచెం ఎగరమంటే ఎగిరి మళ్ళీ కింద పడిపోతుంది. నేను చెప్పానా, నేను ఎగరలేను, నాకు రాదు, నాకు కిందవి తినడమే వచ్చాను. అట్లా కాదు, ఇంకొకసారి నేను చూపిస్తా, మళ్ళా రెక్కల మీద పెట్టుకొని కొంచెం ఎగురు అనగానే మళ్ళీ కింద పడతాడు. నేను చెప్తే నువ్వు నా వెనకాల పడుతున్నావు. అప్పుడు మూడోసారి, కాదు నువ్వు ఎగరాల్సిందే, నువ్వు పక్షిరాజువి, నీలో పక్షిరాజు రక్తం ఉంది, కమాన్ అని ఆ పక్షిరాజు పిల్లని పెద్ద పక్షిరాజు తీసుకొని రెక్కల మీద తీసుకొని పైకి వెళ్ళిపోయినాడంట కొండ మీదకి. ఇంకా కొండ మీద నుంచి ఇప్పుడు పైకి ఎగురు అని అంటే అప్పుడు పైకి ఎగిరాడంట. ఇంకా నాతో కలిసి రా అంటే అలా వచ్చాడంట. ఎందుకు నేను చెప్తున్నా అంటే, మనము పరలోక తండ్రి బిడ్డలుగా పక్షిరాజులాగా పైకి ఎగురుతూ పై వాటిని మనం వెతకాలి. యెషయా 40:32 ప్రభుని నమ్మిన వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో కలిగి ఉన్న వాళ్ళు పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. అబ్రహాం లాగా, యెహోషువ లాగా, మోషే లాగా, పౌల్ లాగా వాళ్ళు ఉంటారు. కానీ ఇలా కిందవి కింద కళ్ళు పెట్టి కిందవి తినడానికి కాదు, అన్యులలాగా జీవించడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. ఆయన మనల్ని ప్రత్యేకపరిచారు ఆయనలాగా ఉండడానికి అన్నమాట. అలా మనం జీవించాలండి. రోమా 12:1-2 ఏం చెప్తారంటే, మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించండి. దేవుని యొక్క చిత్తం ఉదయకాలంలో ఈరోజు ప్రభు నాతో చెప్పారు. 1 తెస్సలోనిక 4:3 మీ విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి, భోగ వాంఛల నుండి, జారత్వం నుంచి దూరంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఈ లోకం నుంచి వేరుపరిచాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించండి. ఏదో కానుకలు డబ్బులు ఇవ్వడం కాదు, మనం మన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించాలన్నమాట. సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టిస్తాడండి, 7 సంవత్సరాలు కట్టిస్తాడు. కానీ తన దేహాన్ని తను స్త్రీలకు అర్పిస్తాడు. అసలు దైవ భీతి లేకుండా మీరు చదివితే రాజుల మొదటి గ్రంథము ఈ రాజుతోనే ప్రారంభమవుతుందండి, సొలొమోను రాజుతో. వాళ్ళ నాన్న దావీదు కష్టపడి మంచి సింహాసనాన్ని తయారు చేసిస్తే దాని మీద కూర్చుంటాడనమాట. ఏ కష్టం లేదు ఈయనకి. ఇంకా ఆయన జ్ఞానం ఏంటంటే యుద్ధాలు లేకుండా ఉండాలి. మా నాన్న టైంలో ఎప్పుడు యుద్ధాలే, ఇప్పుడు నా టైంలో యుద్ధం లేకుండా ఉండాలంటే చుట్టూ ఉన్న దేశాలు ఉంటారు కదండి, ఐగుప్తు దేశం ఉంది, అమోనీలు ఉన్నారు, ఏదోమీలు, వీళ్ళంతా అన్యులు అనమాట. వాళ్ళ కూతుర్లను పెళ్లి చేసుకుంటే అల్లుడైపోతాడనమాట. అందరికీ అల్లుడైపోయిన తర్వాత ఇంకా యుద్ధాలు చేయరు కదా, అందరికీ అల్లుడైపోతాడండి. 700 మంది రాకుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు, 300 మంది ఉంపుడు కత్తెలు. అంటే అసలు ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచించాడా? తర్వాత పిల్లల గురించి ఆలోచించాడా? దావీదు
మరి ఆ హెబ్రోన్లో 7 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆయన భార్యల నంబర్ ఇవ్వబడిందండి అక్కడ. ఒక 6 భార్యలకు 6 కొడుకులని. ఆ తర్వాత మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి అంతా రాజైన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి ఆయన కొడుకుల పేర్లు ఇవ్వబడ్డాయి 16 మంది అని. అమ్మో, అసలు ఇంకా సొలొమోన్ రాజు కొడుకుల పేర్లు ఒక్కటి కూడా రాయబడలేదు. కాకపోతే ఆయన తర్వాత ఆయన కొడుకు రెహబాం రాజు అయ్యాడు కాబట్టి ఆయన పేరు వచ్చిందనమాట. కొడుకులతో కూర్చోవడము, దేవుని మాటలు చెప్పడము. దావీదు చెప్తాడండి, సొలొమోన్కి కూర్చొని చెప్తాడు. ఆ తర్వాత తన మిగతా కొడుకులతో ప్రమాణం చేయించుకుంటాడు, సొలొమోన్కి లోబడి ఉంటామని. ఎందుకంటే సొలొమోను పెద్ద కొడుకు ఏం కాదు, పెద్ద కొడుకు అమ్నోన్ చంపబడతాడనమాట. మూడో కొడుకు అబ్షలోం కూడా అలాగే అవుతుంది, ఆయన తర్వాత పుడతాడు. కనుక ఆయనకి లోబడి ఉండాలి. అన్నయ్య కాదు, మరి కొంతమందికి అన్నయ్య కావచ్చు, చాలా వరకు ఆయన తమ్ముడే అవుతాడనమాట. లోబడి ఉంటామని ప్రమాణం చేయించుకొని ప్రజలతో కూడా అందరితో ప్రమాణం చేపిస్తాడు. మీరందరూ సొలొమోన్కి లోబడి ఉండాలి, మీరందరూ కలిసి దేవాలయం కట్టాలి. కొడుక్కి కూడా చెప్తాడు, నాన్న ఈ ప్లాన్ నాకు దేవుడిచ్చారు అని. అసలు నేను ఆలోచిస్తుంటే సొలొమోన్కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, ఆ పిల్లల మీద ధ్యాస కానీ సరే, ఆయన రాజు అయింది ప్రజల్ని కాపాడడానికి, ప్రార్థన కూడా అలాగే చేస్తాడు. పరిపాలించడానికి ప్రజల్ని నాకు పరిపాలించడానికి వివేకం అని ప్రార్థిస్తాడు 1 రాజులు 3లో. కానీ తర్వాత ప్రజల గురించి ఏదైనా ధ్యానించాడా? అసలు వాళ్ళ కొరకు ఏదైనా చేశాడా? దావీదుని మీరు పోలుస్తూ దావీదు 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చదివితే 6 కానీ 17 కానీ 15 దావీదు చక్కని తీర్పు తీర్చి ప్రజలను కాపాడాడు. దావీదు చక్కని తీర్పు తీర్చి న్యాయమును కాపాడెను. ఆయన పరిపాలనలో అందరికీ న్యాయం జరిగిందండి. ప్రజల మీద ధ్యాస, దేవుని మీద ధ్యాస పెట్టుకున్నాడు. ఒక్కసారి పాపం జరుగుతుంది కానీ పశ్చాత్తాపడతాడు, మళ్ళా ఆ పాపం చేయడు. ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంలో దాగి ఉన్న పాపము ఒక టైంలో అది మన మనస్సుని కంట్రోల్ చేసినప్పుడు పాపం జరిగినా కూడా దావీదు క్షమించమని దేవుణ్ణి అడుగుతాడు. ఆయన చుట్టూ ఎప్పుడు ప్రవక్తలు, యాజకులే ఉంటారండి. నువ్వు చేసింది తప్పు అంటే అవునని ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వచనంలో 51వ కీర్తనలో కూడా పశ్చాత్తాపడతాడు, ప్రభువా నన్ను మన్నించు, హిస్సోపుతో నన్ను కడగని. కానీ మీరు 1 రాజుల గ్రంథంలో సొలొమోను పతనం 11వ అధ్యాయాన్ని చదివితే మెల్లగా ఆయనని దేవుడు హెచ్చరిస్తారంట 2 సార్లు. ఎందుకంటే ఎలాంటి స్థితిలో సొలొమోను ఉన్నాడంటే దైవజనులు, యాజకులు చెప్తే వినే స్థితిలో లేడనమాట. ఎందుకు అనంటే మీరు చదివితే 1వ రాజులు 4వ అధ్యాయంలో ఆయనకి దేవుడు అపారమైన వివేకాన్ని ఇచ్చాడంట. ఆ వివేకంతో 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రాశాడు. ఆయన నోటిలో నుంచి వచ్చేటటువంటి సామెతలు, విజ్ఞాన పలుకులు వినడానికి చుట్టుప్రక్కల నుండి ప్రజలు, రాజులు తండోపతండాలుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ వైభవానికి తగినట్లుగా కానుకలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఎక్కడ చూసినా బంగారము, వెండి, రాళ్ల కుప్పల్లాగా ఉండేదంట. మరి దాంతోనే సామెతలు రాస్తాడండి. 3000 కాదు కానీ కొన్ని బైబిల్లో ఉంటాయి. పరమగీతాలు రాస్తాడు కదా, సొలొమోను జ్ఞాన గ్రంథం రాస్తాడు. ఇంకా చివరికి రాజుల గ్రంథం, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు ఆయనని హెచ్చరిస్తారు. అన్య స్త్రీలని వివాహం చేసుకోకూడదు. నిర్గమకాండం 34:16లో ఉంటుంది, అన్య స్త్రీలని వివాహం చేసుకోకూడదని. అయినా కూడా దైవ భీతి లేకుండా అని ఉంటుంది, మీరు చదవండి 11వ అధ్యాయం. ప్రభువు పట్ల భయభక్తులు లేవు, దైవ భీతి లేదు. అంత సిరి సంపదలు, అధికారం, అందరూ రాజులు ఆయన దగ్గరికి వస్తున్నారు. దైవ భీతి లేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా ఈ లోకంలో మునిగిపోయి దేవుడే 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోనుకి వార్నింగ్, హెచ్చరిక చేస్తారంట. నీవు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నావు వాళ్ళకి మళ్ళీ దేవాలయాన్ని కట్టించి వాళ్ళతో పాటు
ఆ అన్య దైవములను పూజించాడు, ఆరాధించాడు. 2 సార్లు హెచ్చరిస్తారు దేవుడు. నువ్వు ఆపేసాయి అంటే కూడా ఆయన ఆపకుండా ఉంటాడనమాట. అప్పుడు దేవుడు ఇంకా చివరికి ఏం చెప్తారు, మీ నాన్నకి 12 గోత్రాలు ఇజ్రాయెల్ దేశాన్ని ఇచ్చాను, నువ్వు దాని మీదనే రాజై కూర్చున్నావు మీ నాయన సింహాసనం మీద. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి శిక్షగా ఈ ఇజ్రాయెల్ 12 గోత్రాల్లో 10 గోత్రాలు నీ నుంచి తీసేసి నీ పనివాడికి ఇస్తాను. కానీ నీ కాలంలో నేను చెయ్యను, ఎందుకంటే నిన్ను చూసి కాదు, మీ నాన్న కొరకు, దావీదు కొరకు అన్నమాట. ఆయన చేసిన ప్రార్థనని బట్టి ఇంకా ఈ ఒక్క గోత్రం కూడా నీ తర్వాత తరాలకు ఎందుకు ఇస్తున్నా అంటే అది కూడా మీ నాన్న కొరకే అని చెప్తాడు. మీరు చూడండి, ఆయన కింద పనిచేసే యెరోబాము 10 రాష్ట్రాలకి రాజవుతే తన తర్వాత తన కొడుకు క్రింద యూదా షిమ్యోన్ 2 గోత్రాలకి రాజవుతాడు. అప్పుడు సొలొమోను దేవుని చిత్తానికి లోబడకుండా ఆ సేవకుడిని యెరోబాముని చంపాలనుకుంటాడు. సౌలు ఎట్లా వాళ్ళ నాన్నని దావీదుని చేశాడు అట్లా, కానీ దేవుని చిత్తం జరుగుతుంది కదండి. ఆ తర్వాత చదివితే ఈ ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలించిన 19 మంది రాజులు దావీదు పిల్లల్ని ఎప్పుడు హింసిస్తూనే ఉంటారు, యుద్ధాలు చేస్తూనే ఉంటారన్నమాట. ఒక్క సొలొమోను చేసిన దానికండి. మీరు సిరాకు గ్రంథం 47:17 నుంచి చదివితే, సొలొమోను నువ్వెంత జ్ఞానివి, విజ్ఞానము ఒక నదిలాగా నీ నుంచి ప్రవహించేది. ఎంతమంది రాజులు వచ్చి విన్నారయ్యా నువ్వు చెప్పే విజ్ఞానపు పలుకులు, సామెతలు. కానీ నీ దేహాన్ని వనితలకు అప్పగించి నువ్వు పాపం చేసి నీ వంశానికి శాపం తీసుకొని వచ్చావు. నీ కొడుకు రెహబాము మందబుద్ధి, నువ్వేమో వివేకి, నీ కొడుకేమో మందబుద్ధి. కొంతమంది సొలొమోను రాజులాగా వివేకం, ఆ వివేకం కోసం ప్రార్థించకండి, అది ఈ లోక సంబంధమైనది. దానియేలుకి ఇచ్చిన వివేకం పరలోక సంబంధమైన ఆ వివేకం కొరకు మనం ప్రార్థించాలి. శరీరాన్ని పాపానికి అప్పగించకూడదండి. ఇంకా అలాగే ఏలా అనే రాజు ఈ సొలొమోను చేసిన పాపం వల్ల ఇజ్రాయెల్ దేశము 2గా ముక్కలవుతుంది కదా. ఉత్తర ఇజ్రాయెలు, దక్షిణ యూదా అంటారనమాట సొలొమోను తర్వాత. ఇప్పుడు ఈ ఉత్తర ఇజ్రాయెల్ దేశంలో రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఏలా అనే ఒక రాజు అవుతాడండి. 2 సంవత్సరాలే పరిపాలిస్తాడు. ఎంత త్రాగుబోతు అంటే ఆయన ఏలా రాజు. 16వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఆయన ఒక్కసారి ఆయన ప్యాలెస్ మేనేజర్ ఉంటారు కదండి, ప్యాలెస్ మేనేజర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. అంటే పిలిచి ఉంటాడు, మా బర్త్డే ఉందో పెళ్లి రోజు ఏదో అని. వెళ్ళి ఎంత తాగి అక్కడ పడి ఉంటాడండి. పడున్నప్పుడు ఈయనకి సైన్యం ఉంటుంది కదా, ఇజ్రాయిల్ సైన్యం, ఆ సైన్యానికి సగం సైన్యానికి సైన్యాధికారి అనమాట. ఆయన పేరు సిమ్రీ. ఆయన సైన్యాధికారులు అంటే రాజులు కావాలని వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది అనమాట. ఈ సిమ్రీ గమనిస్తూ ఉంటాడు, ఈ రాజుకి ఏం తెలివి లేదు, తాగుబోతు. ఒక సీసాలు పోసామంటే ఇంకేదైనా చేయొచ్చు, సీసాలు పోసి అన్ని పనులు చేయించుకోవడం చూశాడనమాట. ఎట్లయినా చంపాలి. అప్పుడు చూడండి, ఎప్పుడు చంపాలి. ప్యాలెస్లో అయితే చంపలేడు, ఎందుకంటే చాలా సెక్యూరిటీ అనమాట. అందువల్ల ఆయన తన దగ్గర పనిచేసే ఆయన ఇంటికి వెళ్తాడనమాట. ప్యాలెస్ మేనేజర్ పేరు ఆర్సా. ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ తన క్రింద పనిచేసే వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగి పడి ఉన్నప్పుడు ఇదే మంచి టైం అని చెప్పి చూసి ఈ సైన్యాధికారి సిమ్రీ రాజుని చంపి ఆయన రాజు అయిపోతాడనమాట. ఈ ఉత్తర ఇజ్రాయెల్ రాజుల చరిత్ర అంతా అంతే. ఒకరిని చంపి ఇంకొకరు, ఒకరిని చంపి ఇంకొకరు రాజులు అవుతారనమాట. చూడండి, త్రాగుడు వల్ల ఎంత అనర్థం జరుగుతుందో, ఎంత ఏమైపోతుందో. తెలంగాణ అసలు ఏమైపోతుందో అనిపిస్తుంది. యవ్వనస్తులు ఇట్లా త్రాగి ఉంటే అసలు తర్వాత ఏమైపోతుంది మీకు నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. మక్కబీయుల గ్రంథాన్ని మీరు చదివినట్లయితే అక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ తర్వాత సెల్యూకస్లు వాళ్ళ సైన్యాధికారి, ఆ సెల్యూకస్ తెగలో నుంచి వంశంలో నుంచి యాంటియోకస్ ఎపిఫానిస్ అక్కడ రాజు అవుతాడనమాట. చాలా హింస పెడతాడు. అప్పుడు మత్తతి అనే యాజకుల కుటుంబము ఎదిరించి పోరాడి దేశాన్ని కాపాడతారండి.
దాదాపు 100 సంవత్సరాలన్నమాట. క్రీస్తు పూర్వం 166లో వాళ్ళు ఎదిరిస్తారనమాట సిరియా సైన్యాన్ని, సిరియా రాజుని. వాళ్ళు మళ్ళా తిరిగి దేశాన్ని కాపాడతారు. ఆయనకి 5 కొడుకులు ఉంటారు మత్తతియాకి. అందులో మక్కబీయుడు, యూదా మక్కబీయుడు శౌర్యంగా యుద్ధశూరుడు పోరాడతారు, దేశాన్ని కాపాడుతారు, దేవాలయాన్ని కాపాడతారు. ఆ తర్వాత యోనాతాన్, ఆ తర్వాత సిమోన్ అండి 5 కొడుకుల్లో ఆయన సిమోను. ఆయనకు కూడా త్రాగుడు అలవాటు. ఆయన ఏం చేస్తాడంటే తన అల్లుడిని ఎరికోకి సైన్యాధికారిగా చేస్తాడు, ఎరికోలో ఉన్న సైన్యానికి అన్నమాట. అప్పుడు అల్లుడు మొత్తం నేనే హస్తగతం చేసుకోవాలి అని చెప్పి మామయ్య వచ్చినప్పుడు, మామయ్య 2 కొడుకులతో వస్తాడు, ఆయనకు 3 కొడుకులు అనమాట. 2 కొడుకులతో వచ్చినప్పుడు ఆయన ఆ ఎరికోలో ఒక దుర్గం ఉంటుందన్నమాట, డోకు అనే దుర్గంలో ఆ మామయ్యని మరి మామయ్య 2 కొడుకుల్ని తాగించి చంపేస్తాడండి. త్రాగించిన తర్వాత అలా చంపడం అన్నమాట. ఆ మక్కబీ కుటుంబంలో చూడండి ఏం జరుగుతుందో. సైతాను వేసే బాణాలు ఏంటంటే ఈ త్రాగుడు ద్వారా దేవుని యొక్క బిడ్డల్ని నరకానికి తీసుకొని వెళ్ళాలి, ధనాశ ద్వారా. కనుక దేవుడు సైతాన్ ఎలా పని చేస్తున్నాడు అనే జ్ఞానాన్నిచ్చి, వాడు ఎలాంటి శత్రువులను పంపిస్తున్నాడు అనే జ్ఞానాన్నిచ్చి, మనకి పరిశుద్ధాత్మనిచ్చి ఆ శత్రువులని చితకద్రొక్కాలి మన పాదముల క్రింద. రోమా 16:20లో త్వరలో యేసుక్రీస్తు నీ పాదముల క్రింద సైతాన్ తలను చితగొడతాడు. మనం దేవుని సైన్యంగా సైతాన్ తలను చితగొట్టడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, కానీ సైతాన్ యొక్క పాదాల క్రింద దాసులై సేవ చేయడానికి కాదు. అగ్ని అభిషేకం, ఏలియాకి ఇచ్చిన అభిషేకం, పౌలుకి ఇచ్చిన అభిషేకం దేవుడు మనకిచ్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఇదిగో త్వరలో యేసుక్రీస్తు మీ పాదముల కింద సైతాన్ తలని చితగొడతాడు అని మీరు రోమా 16:20లో రాశారు ప్రభా. అలాగే రోమా 13:13లో మనము వెలుగు ప్రజలుగా మనలో ఇక నుంచి త్రాగుబోతనం, భోగలాలసత్వం, అసూయ ఉండకూడదు. యేసుక్రీస్తుని ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకొని శరీర వాంఛలను తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేయండి అని రాయబడి ఉంది. అది మాకు నెరవేరునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. నేత్రాశకి, శరీర వాంఛలకి, జీవపు డంబానికి ప్రభా మేము ఉపవాసం ఉండడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు